ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వచనము. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. హౌ హార్డ్లీ షల్ దే దట్ హ్యావ్ రిచెస్ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మనము దేవుని అనుసరించడానికి కొన్ని అడ్డుబండలు అనేవి జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయనను వెంబడించడానికి ఇష్టం వ్యక్తం చేసిన వారు చాలామంది ఉన్నారు. వారిలో ధనవంతుడైన యువకుడు ఒకడు. అతడు యేసయ్య వద్దకు వచ్చి, నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేమి చేయాలి అని అడిగినప్పుడు, వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, తల్లిదండ్రులను గౌరవించాలి మొదలైన ఆజ్ఞల్ని ప్రభువు అతనికి జ్ఞాపకం చేశారు. వాడన్నిటినీ బాల్యం నుండే నేను అనుసరిస్తున్నానని చెప్పాడు. కానీ తనను అనుసరించడానికి ఆటంకంగా ఆ ధనవంతుడైన యువకుడికి జీవితంలో ఉన్న ఒక కొదువను ప్రభువు చూపించాడు. నీకు ఉన్నదంతా అమ్మి బీదలకు ఇవ్వు, అప్పుడు పరలోకంలో నీకు ధనం ఉంటుంది. తరువాత వచ్చి నన్ను వెంబడించు అని యేసు అతనితో చెప్పాడు. యేసుని వెంబడించడానికైతే ఆసక్తి, ఉత్సాహం కనుపరిచాడు. కానీ తన ధనాన్ని పూర్తిగా ఉపేక్షించి ఆయన్ని వెంబడించడానికి మాత్రం మనసు లేకపోయింది. ఆ యువకుడు తనకున్న ధనం కన్నా యేసుని ఎక్కువ ప్రేమించలేకపోయాడు. ఆయన్ని వెంబడించడం సాధ్యం కాదని దుఃఖంతో వెనుదిరిగాడు. కారణం, అతని ధనమంతా బీదలకు పంచి ఇస్తే తను కూడా దరిద్రుడు అవుతాడు. సమాజంలో ఉన్న పేరు, అధికారం, హోదా, పలుకుబడి అన్నీ నష్టపోతాయని బాధతో యేసుని వెంబడించలేక వెనుదిరిగాడు. మనము కూడా దేవుని ఆజ్ఞలను కొంత మట్టుకు మాత్రమే అనుసరిస్తూ ఉంటాము. యేసును వెంబడించాలి అనుకున్న వారు అన్నిటికన్నా ఆయననే ప్రేమించాలి. అలా ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో అటువంటి వారిని యేసయ్య గారు పిలుచుకొని వారిని ఉపయోగించుకోగలడు. ఆమేన్. చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్న వాక్యాన్ని వారి హృదయగదిలో భద్రపరుచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి మీరే సహాయమును చేయండి దేవా. అవును ప్రభా, నీ రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఎవరెవరికైతే ఏమి అడ్డుబండలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించండి. ఆసక్తి ఉన్న వారిని, ఉత్సాహవంతులను, యవనస్తులను నీ సేవా పరిచర్యలో వాడుకొనడానికి సహాయం చేయండి. ప్రార్థన అవసరం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది, ఎన్నో బిడ్డలు నాయన వారి అవసరాలను, అక్కరతలను నాయన కలిగి ఉన్నారయ్యా. వారి అవసరాలను తీర్చండి. సమయానుకూలంగా వారి అవసరాలను, అక్కరతలను తీర్చి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.